సరే ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత రైతులంతా కూడా రోడ్డెక్కడం జరిగింది. కనీస మద్దతు ధర లేదని చెప్పి ఈ రోజున గుంటూరు పొగాకు రైతులుగా గుంటూరు మిర్చి కానీ పొగాకు రైతులు కానీ ఇలా అనేక రకాలైన రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. కనీస మద్దతు ధర లేదని చెప్పి రైతు కనీస మద్దతు ధర లేదు అన్నది వాస్తవం అండి. రైతుల విషయంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం జరిగింది. రైతు అనేవాడు బాధపడకూడదండి. రైతు అనేవాడు అదనకు నీరు అడుగుతున్నాడు, మంచి విత్తనాలు అడుగుతున్నాడు, పండించిన పంటకి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేస్తావని అడగట్లా. రైతులను కూడా బెగ్గర్ని చేసిన చరిత్ర గత ప్రభుత్వానిది, ఈ ప్రభుత్వానిది కూడా. ఇంతకుముందు బ్యాంక్ ఆయన వచ్చాడు రాజకుమార్ గారు టమ్కేస్తారేమోనని చెప్పి ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి కట్టేసేవాళ్ళు. ఇవాళ ఎందుకు బాబాయ్ జగన్ వస్తాడు, జగనే కట్టేస్తాడు, కటమాక ఆగని చెప్పి మాట్లాడుతున్నారు ఒకరికొకళ్ళు. సిగ్గు బిడియాలు కూడా వదిలేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మి మీ పొల్యూషను, మీ అవినీతి, మీ హామీలు, మీరు కష్టపడి పండించే రైతును కూడా లేజీగా తయారు చేసి కూర్చోబెడుతున్నారు. ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇమ్మన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇమ్మన్నావా? ఆలోచించండి. యువత కాడి నుంచి మొత్తాన్ని సర్వనాశనం చేసి, అంటే సూపర్ 6లో ఒక భాగం కదా అది నిరుద్యోగ భృతి అనేది. అరే ఏ భాగమైనా నేను చెప్పేది అదేనండి. అతనికి కష్టపడటానికి పని కల్పించండి, ఉద్యోగం ఇవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఇంటర్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఎంఏ చదివాడా, ఎంఎస్సీ చేశాడా, దాని ప్రకారం పంపండి. ఎక్కడండి పారిశ్రామికీకరణ? ఎక్కడ ఉన్నాయండి ఫ్యాక్టరీలు? 1150 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంటే ఏదండి ఎక్స్పోర్ట్ ఏది, ఇంపోర్ట్ ఏది? పరిశ్రమలేయి, ఉప పరిశ్రమలేయి. ఎక్కడో మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ హైదరాబాదులు, బెంగళూరులు, పూనాలు ఎంతకాలం పరిగెత్తాలండి? అక్కడ బిల్డింగులు కట్టాలంటే శ్రీకాకుళం దక్షిణాదిన ఉన్నటువంటి కూలీలు కావాలి, టాపీ మేస్త్రులు కావాలి. అమెరికాలో ఇంకా పైన ఇంకోసాట డాక్టర్లు మనోళ్ళు కావాలి, ఇంజనీర్లు మనోళ్ళు కావాలి, అన్నీ మనోళ్ళు కావాలి. ఇన్ని వనరులు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ రాజకీయ నాయకులు ఎందుకని డెవలప్ చేయలేరండి? ఆలోచించండి. చాలా బాధ అది. రైతులు మాత్రం వాళ్ళ ఉసురు పోసుకోకూడదండి, వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగించారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, అక్రమ కేసులు బనాయించక ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది అనేది పేరు నాని గారు చెప్తారు. లేనటువంటి కేసు ఏదైతుందో మద్యం కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో అదే పరిస్థితి మరలా జగన్ను పెట్టాలా అనేది ఈ గవర్నమెంట్ టార్గెట్ అనేది ప్రధాన ఆరోపణ. ఎలా స్పందిస్తారు ఇది? నిజంగా జగన్ అరెస్ట్ చేస్తారా? ఒకటి మాత్రం వాస్తవం అండి. జైలు రాజకీయ నాయకులకి చాలా అవినవ భావ సంబంధం. జైలుకి వెళ్ళిన నాయకులు అనేక మంది గొప్ప నాయకులు అయిన చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ గారిని చూడండి. మరి అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు, అట్లాగే 15 నెలలు జైలు చేసిన జగన్, అనేక మంది పేర్లు చెప్తే చాలా ఉన్నాయి నా దగ్గర లిస్టు. ఇవన్నీ వద్దండి. వితౌట్ ఎవిడెన్స్ ద కేస్ హ్యాజ్ నాట్ ఫైల్ చేశాడు అనుకోండి, ఇవాళ ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన కూర్చున్నారు? మీరు చెప్పిన విధంగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు, మీరు చెప్పిన మాటలని ఎంతమంది, శ్రీలక్ష్మి కానించి మీ నాన్నగారు గవర్నమెంట్లో అనేక మంది, నిన్న చూడండి గాలి జనార్దన్ రెడ్డి గారి జడ్జిమెంట్ చూడండి, ఎంతమంది ఐపీఎస్లకు ఐఏఎస్లకు పడింది. భూగర్భ వనరులు మీ బాబుగారు సొత్తా? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు? ఎన్ని వేల కోట్లు మీరు మైన్స్ తవ్వేసుకున్నారు? ఆ జడ్జి నిజాయితీ పరుడు కాబట్టి నిజాయితీగా మీకు శిక్ష చేయగలిగాడు. ఆ నిజాయితీని కూడా 8 కోట్లు పెట్టి కొనుక్కుంటాక గతంలో జరిగిందా? మీరు గుర్తించుకోండి ఒకసారి. కేసు ఫైల్ చేశారా? బెయిల్ కూడా ఇవ్వకుండా ఉన్నారా? దానివల్లగే ఇవాళ 3 సంవత్సరాల 4 సంవత్సరాలు నీకు రిమాండ్ కలిసి వచ్చింది. మా చేత 1 సంవత్సరం చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. బంగారు పళ్ళాలు, బంగారు విమానాలు, బంగారు బాత్రూమ్లు ఎక్కడికి పోలేదు కదండి. మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఎవిడెన్స్ కేసు ఫైల్ చేయరు. జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఇదే మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నా జగన్ అరెస్ట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ముఖ్య నాయకుల ఆరోపణ. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారికి జరిగింది ఏంటి? ఆలోచించండి. ఒక ఎంపీని పట్టుకుని అరికాలు కోటింగ్ ఆ విధంగా ఇచ్చి, చంపటానికి ఆ విధంగా చేసి, గుండెల మీద ఎవడు కూర్చున్నాడో కూడా చెప్పాడే మొన్న. ఎవరు కూర్చున్నాడో కూడా చెప్పాడే పాపం రఘురామకృష్ణరాజు గారు.
అన్ని విధాలుగా మీరు చేసి 30 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుందని మీరు చెయ్యరాని పనులు చేసి ప్రజల్లో యూట్యూబ్ మీడియా పెరిగిందండి. ఇదివరకు టీవీ దగ్గరికి వెళ్తేనే మాకు న్యూస్ వచ్చాయి. ఇవాళ జేబులో ఫోన్ తీసి ఇలా కొట్టంగానే అన్నీ వచ్చేస్తున్నాయి. మీరు చేసింది తెలుస్తుంది, కూటమి చేసేది తెలుస్తుంది. రేపు ఎవరికి ఓటేయాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దయచేసి ఈ మీడియా, యూట్యూబ్ మీడియా నుంచి ఈ మూడో కన్ను అంటారే, ఆ మూడో కన్నుగా తయారైంది మీ బోటి యూట్యూబ్ మీడియాస్. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ బలపడిందా, బలహీనపడిందా? ఈ ఏడాది కాలంలో అధికారం చేపట్టి ఇప్పటికీ ఒక 1 year అవుతుంది. పార్టీ బలపడిందా, బలహీనపడిందా? పార్టీకి ఎనలేని పేరు వచ్చింది. పార్టీ బలపడింది, బలపడుతుంది, ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. సింబల్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇందాక మీకు నేను చెప్పినట్టు అదే గ్లాస్తో పొద్దున్నే టీ తాగుతున్నాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, నైట్ అయితే క్వార్టర్ తెచ్చుకొని 2 గ్లాసుల్లో మందు తాగుతున్నాం. ప్రతి దానికి ఉపయోగించేది గ్లాసు. ఆ గ్లాస్ వచ్చి జనసేన సింబల్. ఈ సింబల్ ఇంట్లోకి వెళ్ళింది, కానీ జనసేన నాయకులు ఇళ్లల్లోకి వెళ్ళటం కొంచెం వెనకబడ్డారు. నాయకులు మీరు ఇళ్లల్లోకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి, పార్టీని డెవలప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అడవులో ఉన్న కోయాళ్ళతో కూడా మంచి మర్యాద సంపాదించేశాడు. ఉద్దానవన రోగుల్లో మనసుల్లో సంపాదించేశాడు. దివ్యాంగులని వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పి వాళ్ళ మనసులు దోచుకున్నాడు. రెల్లీస్ కులంలో పుట్టలేదేంటా అని చెప్పి వాళ్ళతో కూడా గౌరవ మర్యాదలు పొందాడు. ఒక ఎస్టీ మునిమ్మకి ఆ రోజున టికెట్ ఇచ్చినటువంటి దాంట్లో పవన్ ముఖ్య పాత్ర. మునిమ్మ వాళ్ళ మన్నలో పొందాడు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు మా కాపులతో మాత్రం ఉంటలా. లేదండి, మా కాపుల రిజర్వేషన్ మాకు కావాలి. నువ్వు చెప్తే మోడీ వింటాడు, నువ్వు చెప్తే చంద్రబాబు వింటాడు. మాకు ఆల్రెడీ 61 నుంచి 64, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళం. మీకు మళ్ళా చెప్తున్నానండి, తూర్పు కాపు బీసీ, మున్నూరు కాపు బీసీ, అట్లాగే కాపు, తెలగ, ఒంటరి, బలిజ, ఈ కులాలు మేము బీసీలుగా కొంతకాలం ఉండి ఆ రుచి చూసి ఇవాళ మాకు రుచి అనేది లేకోకుండా, తినటానికి కూడా లేకోకుండా వెనకబడిపోయి ఉన్నాం. మా కులాలకి రిజర్వేషన్ ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ నిండు 100 ఏళ్ళు నీకు జిందాబాద్. జనసేన పార్టీ అధికారానికి తీసుకోవడానికి ఎంతో కష్టపడినటువంటి జన సైనికులు కానీ వీర మహిళల పరిస్థితి ఏంటంటారు? తగినటువంటి ప్రాధాన్యత, గుర్తింపు ఉందంటారా? యాక్చువల్గా కొంత తగ్గిందండి, తగ్గింది. మరి ఆయన సెక్యూరిటీ మూలంగా కలవలేకపోతున్నాడు, ఇంకోటో. ఇదే కమ్యూనిటీకి కానీ, ఇదే జన సైనికులతో కానీ, పార్టీ కోసం కష్టపడినటువంటి ఇతర కులాల వాళ్ళతో కానీ నెలకు 2 రోజులు 3 రోజులు కేటాయించి ప్రతి నియోజకవర్గం తిరుగుతానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో జనమంతా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లోటింగ్ని తట్టుకుంటాం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అతనికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంది. వన్ సైడ్గా మేము కార్యకర్తలు ఏం ఆలోచిస్తాం? పవన్ కళ్యాణ్తో షేక్ హ్యాండ్, పవన్ కళ్యాణ్ గారు భుజం మీద అయితే చాలు అనుకుంటాం. అంతకుమించి నీ ఆస్తి మేమేం అడగం. నేను బాగా కష్టపడి పనిచేసేవాళ్ళం. ఆస్తులు పోగొట్టుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళం, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కష్టపడతాం. దైనందిక జీవితం ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర 10 రూపాయలు తీసుకుని బియ్యం తెచ్చుకుని ఇంట్లో వండుకున్న వాళ్ళు ఎవరు లేరు. జన సైనికులు, జనసేన పార్టీకి ఎదురు పెట్టుబడి పెట్టిన వాళ్ళే. అలాంటి వాళ్ళు కోరుకున్న విధంగా మసులుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని తెలియదు.